మాకు అలాగ అయిపోయిందండి, నాకు ఈ నష్టం వచ్చిందండి, ఈ కష్టం వచ్చిందండి, ఇదేదో జరిగిపోయిందండి. జీవితంలో ఏది ఊరకే ఏది జరగదు. మీ జీవితంలో ఏదైనా మీకు యాక్సిడెంట్ అనేది కూడా ఊరకే యాక్సిడెంట్ కాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కార్యానికి ఒక ప్రారంభం ఉంటుంది, ప్రతి యుద్ధానికి ఒక ప్రారంభం ఉంటుంది. ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ జెనసిస్. ఒక ప్రారంభం ఉంది. చాలామంది మీ పైన మీకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. మీరు ఎంత విలువైన వారో మీరు గ్రహించుకుంటలేదు. మీలో ఏ విలువ లేకపోతే అపవాది మిమ్మల్ని ఎందుకంటే దాడి చేస్తాడు? మీలో ఏ యోగ్యత, ఏ మేలు మీరు చేయలేని వారైతే అపవాదితో మిమ్మల్ని దాడి చేయాల్సిన పనేముంది? ఈరోజు పోరాటాలు ఎదుర్కొంటున్నాను, పోరాడుతున్నాను, నేను కష్టంలో ఉన్నాను అన్న మీరు అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడంటే దేవుని దృష్టిలో మీరు విలువైన వారు కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడండి. దేవుడు మీ జీవితం నుంచి ఒక గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి అపవాది